హ్యాపీ బర్త్డే మమ్మీ. తేజును పెట్టినా మమ్మీకి పెట్టు. వెరీ గుడ్. నువ్వు పెట్టు డాడీ. చిన్నగా అవుతుంది. హ్యాపీ బర్త్డే డాడీ. సో ఇలా 11 లోపే నా బర్త్డే సెలబ్రేషన్ చేసేసాము. యాక్చువల్లీ రేపు సాటర్డే బర్త్డే, ఇది ఫ్రైడే నైటేనండి. ఎందుకంటే పిల్లలు రేపు పొద్దున తొందర లేవాలి. సో నాకు గిఫ్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దాంట్లో 2 కుర్తీస్ ఉన్నాయి. ఇది ఇడ్లీది స్టీల్ పాత్ర పంచులో అనుకుంటున్నాం, తీసేసుకున్నాము. 2400 పడింది. అండ్ ఇందులో ఒక పార్టీ వేర్ డ్రెస్ ఉంది. మా ఆయన ఫస్ట్ టైం నీకు చీర వద్దు మంచి పార్టీ వేర్ డ్రెస్ కొనిచ్చాడు. రేపు అది వేసుకొని యాక్చువల్ బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తాను. షార్ట్ కదండి, మరీ పెద్ద పెడితే బాగుంది. అందుకే రేపు కూడా మళ్ళీ బర్త్డే రోజు సెలబ్రేషన్ వస్తుంది. దాన్ ఇదండి. సో ఇంతకంటే రిచ్గా నేను లైఫ్లో ఉండదలుచుకోలేదు. చాలు, నా పిల్లలు మా ఆయన హ్యాపీగా ఇలా చేసుకోవడం సూపర్ హ్యాపీ అన్నమాట. సో పిల్లలు పడుకోకముందే చేసుకోవాలి అన్నట్టు. పిల్లలు పడుకుంటే రేపు స్కూల్ ఉంటుంది తేజుకి. సో వాళ్ళు పడుకోకముందే ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సో నాకు అసలు డ్యాన్సే రాదు. బట్ నా పిల్లలకి చిన్నప్పటి ప్రతిదీ ఎంజాయ్ చేయడం నేర్పియాలి అనేది నేను అనుకుంటాను. ఎట్లాగో మగపిల్లలు కొంచెం పెద్ద అయినాక వాళ్ళు మనతో ఏం సెలబ్రేట్ చేసుకోరు, బయటికి పోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో ఇప్పటి నుంచే మన ఫ్యామిలీలో మన ఇంట్లో ఇట్లా ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పాలని నా మెయిన్ ఏం అనమాట. సో అట్లా ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈరోజు నా బర్త్డేతో పాటు మా పెద్ద అన్నయ్య, మా అక్క, నేను, మా ముగ్గురి బర్త్డే అనమాట. ముగ్గురు సిబ్లింగ్స్ది ఈరోజే బర్త్డే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన వాళ్ళందరికీ. రేపు గెట్ రెడీ విత్ మీ వస్తుంది బర్త్డే రోజు డ్రెస్ కూడా చాలా బాగుంది, చూద్దరు.